Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. లేదంటే ఆయన చేసిన ఇంతవరకు అంటే వస్త్రధార అంటే బట్టల పైన కావచ్చు ఆయన ప్రతి ఆగు నువ్వు చెప్పరాట్లేదు నీకు ఆయన ప్రతి దాని మీదనే ఏ కారణం చేసే మాట్లాడిండు. ఆయన వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయనకి ఎంతసేపు ఉండి ఇప్పుకొని చూపిస్తే చూడాలని కోరిక ఉంది. అది ఆయన తప్పు చెప్పిండు కాబట్టి ఆయన తప్పు అని శివాజీ గారిని బండ బూతులు తిట్టిండు. శివాజీ గారిని ఒక్కనే తిట్టలేదు. ఆయన గరకపాటి నరసింహరావు గారిని తిట్టిండు, మన తల్లి సీతాదేవిని తిట్టిండు, మన హిందూ దేవుళ్ళందరిని తిట్టిండు, ద్రౌపది దేవుని గారిని కూడా తీసుకొచ్చిండు, అందరిని తీసుకొచ్చిండు. ఆయన ఒక పుచ్చకాయ మొక్క పెట్టి మగవాడి అంగం ఆడవాడి స్త్రీ అంగం రెండు పెట్టి ఆడు చూపించిండు. అట్టాడు సమాజ్ గురించి నువ్వేం అడుగు నేను చెబుతా వాడి గురించి. అసలు అలా చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు వాడిని చెప్పు తీసుకొని చెప్పుకు పెంట రాసి కొట్ట బుద్ధి అయింది అనమాట. అట్టాటి ఎదవని అట్టాటి ఎదవకి అసలు ఏం చేసినా తక్కువే అయింది. సాక్షాత్ సీతాదేవిని రేప్ చేశారు అని చెప్పి ఇవాళ సాక్షాత్ సీతాదేవినే తీసుకొచ్చి పెట్టిందంటే రేపు తల్లిని పెట్టడా? కన్న తల్లిని కూడా పెడతాడు ఎట్టాడు సన్నాసి. తల్లి కన్న తల్లి తలతో సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. వాడికి ఏం పని అండి? సీతాదేవి కాడికి పోయిండు. ఇక్కడ వచ్చింది బట్టలు ముచ్చటి ఇప్పుకునేది కప్పుకునేది కాడికి వచ్చింది. ఇక్కడ వచ్చింది సంస్కారం సంస్కృతి వచ్చింది. దేవతల కాడికి ఎందుకు పోయిండు? వాడికి ఏం పని? అది ఇచ్చింది ఎవరు? మనమేగా. ఫాలో చేసి ఏం పుట్టింది? ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడు 5-6 రోజుల నుంచి నడుతుంది. కళ్ళు తెరిచి అనుపాలో కొడితే ఏం పుట్టింది ఒక్కొక్కరికి? మన భారతదేశంలో పుట్టారు కదా, అందరూ అన్నవే కదా తినేది. అనుపాలో కొడితే వాడి కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు కింద దిగుతాయిగా. చాలా మంది ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది కొంతమంది ఆయన సపోర్ట్ గా చేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? అందుకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు మన భారతదేశంలో పుట్టలేదా? మన ఇండియన్స్ కాదా? మహిళలైనా గాని పురుషులైనా గాని మీకు పౌరుషం రావట్లేదా? చెప్పు. మన దేవతల్ని కీర్చిపరిచినట్టు మాట్లాడి మంచి మాట్లాడిన వాళ్ళని అసలు అసహ్యంగా మాట్లాడిండు. ఆ పుచ్చకాయ మొక్కని కీరాదాసకాయ పెట్టి అసలు చాలా అసహ్యం చేసిండు. అట్టాడి సన్నాసిని ఇంకా ఎందుకు ఫాలో చేస్తారు, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నా దయచేసి. శివాజీ గారిని ఏమో చిన్న విషయాన్ని పెద్ద చేసేస్తున్నారు. అవును. ఇప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? అవును, మహిళా సంఘాలు ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా. మన దేవతని ఆ తల్లి ఆ రోజు ఇట్టాటి సన్నాసి ఇట్టాటి కుక్క ఎవడో పుడతాడని చెప్పి ఆ తండ్రి శ్రీరామచంద్రుడు అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ తల్లి అసలు ఆ తల్లి అక్కడ ఏం జరిగిందని వాడు రావణాసురుడు తీసుకుపోయినా కూడా ఆ అరికాలను కూడా ముట్టుకోలే. ఆ సన్నాసి భూమిని పెక్కలించి తీసుకొని పోయిండు. ఆమెను అంటుకోవడానికి వాడికి కూడా దమ్ము చాలలేదు. ఈడెవడండి పిచ్చుకొక్క చెప్పడానికి ఆ దేవతను తీసుకొచ్చి? ఈడెవడు? ఇట్టాటి ఎదవని ఎందుకు ఫాలో చేస్తున్నారు? వారం నుంచి నడుస్తుంది. బుద్ధి లేదా? దేవత ముచ్చిన ఎందుకు చెప్పాలి అసలు? ఆ తల్లిని తీసుకురావడానికి మనకు అర్హత సరిపోద్దా? ఆమెను చెప్పడానికి ద్రౌపది దేవిది ఆ తల్లి చీరలాగినందుకు యుద్ధాలు జరగలేదా? పురాణాలు చూడలేదా? చదవట్లేదా? ఏం పుట్టింది? చదువుతుందిగా. నాకే చదువు రాని దానికి తెలిస్తే చదువు వచ్చిన వాళ్ళకి ఏం పుట్టింది తెలియట్లేదా? ఇప్పుడు ఆమె ఫైట్ లాగినందుకు ఎంత యుద్ధం నడిచింది? 14 ఏళ్ళు వనవాసం కూడా చేసినారు కదా. మీ పిల్లలకు మీరేమి నేర్పిస్తారు? ఇప్పుడు మీకే తెలవకపోతే రేపు మీ పిల్లలకు మీరేమి నేర్పిస్తారు? దయచేసి అర్థం చేసుకోవాలి. అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చింది ఈ సన్నాసి వీళ్ళిద్దరిని? వాళ్ళిద్దరికి ఎంత చరిత్ర ఉంది? ఎంత యుద్ధం నడిచింది? సీతాదేవిని తీసుకపోతే ఎంత యుద్ధం నడిచింది? ద్రౌపదేవి చీరలాగితే ఎంత యుద్ధం నడిచింది? స్త్రీకి ఎంత గౌరవం వచ్చింది? అసలు ఎన్ని ఉన్నాయి దాంట్లో మాట్లాడుకోవాలంటే? ఒక్కటి కాదు కదా మాట్లాడుకోవాలంటే, మనకు సరిపోదు. ఆ పవిత్రమైంది చెప్పాలంటే మనకు సరిపోదు అనమాట. వాడు మాట్లాడతానికి వాడెవడు పిచ్చుకొక్క? నాన్ వెజ్ వీడియో పెట్టాడు. నా ఉద్దేశం చేసుకోవడం వాళ్ళని అంటాం కాదు, చేసిన వాళ్ళకి పురాణాలలో శిక్షలు పడ్డాయి. ఇక్కడ 60,000 రేపులు జరిగినా కానీ ఇండియాలో శిక్షలు పడట్లేదు అని చెప్పిండు ఆయన. మరి దాని గురించి మాట్లాడాలా? ఆ సన్నాసి అనివేశ సన్నాసి అనేవాడు ఆ పిచ్చి కుక్క దాని గురించి మాట్లాడాలా? మన ఇండియాలో అభంసం పిల్లలు రేపు గురి అవుతున్నారు. హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో, కాలేజీలలో ఉత్తగ పనికి పోయి వచ్చేవాళ్ళు, బ్రతకటానికి పోయి వచ్చేవాళ్ళు లేడీస్ చాలా మంది మానభంగాలకు గురి అవుతున్నారు. వాళ్ళని అరాచకంగా చంపేస్తున్నారు కాల్చి కట్నాల కోసం. అత్త మామలు ఏదిచ్చి, మొగుడు ఏదిచ్చి, అనుమానం అని ఒకడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. మరి అది మాట్లాడకుండా సీతాదేవిని ఎందుకు తీసుకొచ్చిండు? అది కదా వాడు మాట్లాడాల్సింది. సీతాదేవిని ఎందుకు తీసుకొచ్చిండు? ద్రౌపది దేవిని ఎందుకు తీసుకొచ్చిండు? గరకపాటి నరసింహరావు గారిని ఎందుకు తీసుకొచ్చిండు? శివాజీ గారిని ఎందుకు తీసుకొచ్చిండు? ఈ సన్నాసి ఇవన్నీ ఎందుకు రావాలా? మరి తప్పు కాదా? ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ మహిళా సంఘాలని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ఉమెన్ కమిషన్ ఇప్పుడు ఎందుకు గట్టిగా పడతలేదు? మంచి చెప్పిన కూర్చోబెట్టి
ధర్మాన్ని తలదించుకునేటట్టు ఎందుకు చేయాలా? అధర్మం మాట్లాడిన గురించి ఎందుకు మాట్లాడతలేదు అంటే వాడు సన్నాసనే. గరికపాటి గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా, ఆయన గురించి ఏమంటారు? గరికపాటి గారు కూడా తీసుకొస్తారు అసలు బుద్ధి లేకుండా. సమాజానికి మంచి చెప్పిన కూడా తీసుకొస్తారు. ఎందుకని కొంతమంది తీసుకొస్తారు. నేను చెల్లులో చూస్తున్నా. ఏమిటికని అసలు అన్నం తింటారా గడ్డి తింటారా? ఆయన మంచి కదా మన సమాజానికి అందించింది. మంచి వేదాంతి కదా, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడతారు. మరి మనకు మంచి నేర్పే గురువు ఎవరు? చెడిపోతారుగా. ఇప్పుడు అంత మంచి నేర్పితేనే చెడిపోతారు. మొన్న నేను చూసిన ఒక అమ్మాయి 2 అబ్బాయిలు మార్చింది. అట్లాంటి అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. ఒక్క ఇంటర్వ్యూ చేశారు నేను చూసిన. నేను బయట కాదు ఏడుకోడు పెడతాను, ముద్దని పెడుతుంది. అది ఏమన్నా సిగ్గుందో వాడిని వదిలిపెట్టింది, మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంది. ఇప్పుడు ఒకరినే మోసం చేసింది. చిన్న బాబాయ్ అన్ని ఎంత ఏజ్ ఉంటుంది? 18 ఏళ్ళు ఏజ్ ఉంటుంది. వాడికి ఒక 20 ఉంటాయేమో. ఇప్పుడు వీడిని మోసం చేసినప్పుడు ఇంకొకటి సిగ్గు ఉండాలా ఉండొద్దా? సిగ్గు ఉండాలిగా. దయచేసి సిగ్గు లేదు. సిగ్గు లేకుండా వాడు వచ్చిండు, సిగ్గు లేకుండా పొల్లాలో పెట్టుకుంటూ వచ్చిండు. రేపు నీకు ముద్దిచ్చి ఇంకొకటి పోదా? అందుకని దయచేసి అట్టాడి చూసినప్పుడు అమ్మాయిల హక్కుల గురించి అప్పుడు ఉమెన్ కమిషన్ వేయొచ్చు కదా. అట్టాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మా నిన్ను కన్నది ఇందుకు కాదు, భార్యాభర్త బంధం అంటే రేపు పెళ్లి అయినాక అది 4 గోడల మధ్య చేయాల్సిన పని నువ్వు నలుగుట్లో చేస్తున్నావు. ముద్దు ముచ్చటంటే ఎక్కడ ఉంటుంది? ఏడ చేయాలా? 4 గోడల మధ్య చేయాలా? ఇవి నలుగుట్లో నేను ఆడే కాదు ముద్దు 7 కూడా పెడతానని పెట్టింది. అట్టటి వాళ్ళకి కదా తీసుకొచ్చి బుద్ధి చెప్పాల్సింది. అట్టటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాడైపోతారు ఈ తరం యువతు. ప్రేమ వద్దామని చెప్పి వాటి గురించి మాట్లాడుకోవాలి పెద్దలు. సమాజం పాడైపోతుంది. ఇప్పుడున్న యువతు ముందు తరాలకు ఎంతో భవిష్యత్తునిచ్చింది. మొన్న ఇప్పుడు 8 రోజులు అయిందండి నాకు మనవరాలు పుట్టింది. ఆ రోజు ఎంతమంది 3000 మంది దాకా పుట్టినారు. అప్పుడు ఈ రేపు వచ్చే తరానికి ఆ మహిళలకి ఏం సందేశం ఇస్తున్నారు? వాళ్ళకి ఆ తల్లుల గురించే శివాజీ గారు మాట్లాడింది. వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలనే కదా. ఇట్టాటోళ్ళు ఇట్టాట అసభ్యంగా చేస్తారనే కదా ఇక్కడ ఉన్న లేడీస్. అవి మాట్లాడుకోవాలా? అసలు అవి ఎవరు మాట్లాడరే? ఎందుకని? ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఎందుకు మాట్లాడతలేదు? ప్రేమ అని చెప్పి చంపుకుంటారు ఒకళ్ళొకళ్ళు. జీవితాలు నాశనం చేసుకుంటారు. దాని గురించి కదా ఉమెన్ కమిషన్ మాట్లాడాల్సింది, మహిళా సంఘాలు మాట్లాడాల్సింది. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్తే రెండో వాళ్ళకి సిగ్గుతుంది కదా. మంచి చెప్పిన శివాజీ గారికి ఎందుకు ఇంత పనిష్మెంట్ అని నా ఆవేదన. అదే చెబుతుంది ఆమె అనుసూయ గారు. ఆమె బట్టలు ఆమె ఇష్టమే. ఆమె అప్పుడు ఏం చేయాలంటే ఆమె ఇంట్లో చేసుకోవాలా. వాడు చేసుకున్నాడు సన్నాచరుడు, ఆమె ఇంట్లో చేసుకోవాలా. మరి ఊరి మీద పడి నా ఇష్టం నా అందం నేను చూపిస్తానంటే మరి కుర్రోళ్ళు ఊకుంటారా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు, వాళ్ళు ఏమైనా చేస్తారు. అప్పుడు వాళ్ళు తప్పు అంటానికి లేదు. అప్పుడు కమిషన్ ఉమెన్ కమిషన్ వేయడానికి కూడా లేదు. మారాల ఉమెన్ కమిషన్ అనే వాళ్ళు పోలీస్ శాఖ వారు మారాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఏది తప్పు ఏది ఒప్పు అని ప్రశ్నించాలి. ఆమె తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? ఆమెకి ఇవ్వద్దా? ఆమె కూడా ఇవ్వాలి కదా వార్నింగ్. ఏమా నువ్వు మన సమాజంలో బతుకుతున్నావా అడవిలో బతుకుతున్నావా? డబ్బు ఉందనా? అసలు ఎవరు శివాజీ గారి మీద ఫిర్యాదు ఇచ్చింది? ఆయన మీద ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అసలు శివాజీ అన్న కనుక్కోవాలి. దయచేసి కనుక్కోవాలి. అసలు ఎవరు? అసలు ఆ మానవత్వం పాప ఆ దేవుళ్ళు ఎవరు? హక్కుల గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? అది తెలితే బాగాయా. దయచేసి అసలు ఎవరు ఇచ్చారు ఆయన మీద కంప్లైంట్? అది తెలియట్లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడంటే నేను మాట్లాడింది తప్పే, నేను ఆ ఉద్దేశంతో నేను అనలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెబుతాడు మరి? అప్పుడు ఈ సిగ్గు లేని జనానికి ఏం చెబుతాడు? సిగ్గు లేదు. సిగ్గు లేదు కాబట్టి మంచి చెప్పడం నాకు తప్పైంది అని అన్నాడు. ఇంకా నేను ఎప్పుడు చెప్పనని కూడా అన్నాడు. ఒక మైకి పోతే కూడా పాప 2 చేతులు దండం పెట్టిండు. అక్కడ బాధ కనరాట్లేదా? అన్ని కానొస్తున్నాయి కదా స్పష్టంగా. నాన్ వెజ్ ఉన్నాడు కదా. సో రీసెంట్ గా చాలా మంది అన్ఫాలో చేసినారు. అతని కామెంట్స్ పైన మీరు ఏమంటారు? అసలు సమాజంలో బతుకుతున్నాం అంటే కొంచెం సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంత ఘోరాతి ఘోరంగా సమాజంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా శివాజీ గారి అమ్మగారిని కూడా తిట్టాడు నా అన్వేష్ అనేవాడు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. ఈవేళ ఒకప్పుడు బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయాలనే వాళ్ళలో వాడు ఒకడు నాన్ వెజ్ అనేవాడు. అందువల్ల చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకంటే ఇతను సమాజం కోసం ఏదో సమాజ హితం కోసం మాట్లాడుతున్నాడు. వీడు కూడా గొప్ప వ్యక్తి ఏమో, వీడు కూడా సంస్కారం ఉందేమో అనుకున్నాం. ఈ కుసంస్కారం అన్న సంగతి ఎవరికి తెలియలేదు. అంత నీచానిచంగా తిట్టి ఈవేళ వాడి పరువు వాడే తీసుకున్నాడు.
వాడు భవిష్యత్తును వాడే నాశనం చేసుకోండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి సెలబ్రిటీలకు తెలియంది ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన ట్రాఫిక్లోకి వెళ్ళిపోయి అనవసరమైన బూతులు మాట్లాడి సమాజ హితం కాని బూతులు మాట్లాడి వేళ వెధవల్లా మిగిలిపోయి వారి కెరీర్ని దెబ్బ కొట్టుకుని నాశనం అయిపోతున్నారు. కాబట్టి శివాజీ గారు చెప్పిన దాంట్లో 100% కరెక్టు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే గౌరవ మర్యాదలు ఉంటాయని మన ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాడు శివాజీ గారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏది చెప్పినా సరే తప్పుడు చేసేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా ఉంటే పద్ధతిగా ఉంటుంది. చాలా మంది చండాలంగా అనుకుంటా ఉంటారు. మన ఆడపిల్ల ఏదన్నా అర్ధనగ్నంగా ముందుకు వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని నిష్కారణంగా తిట్టడమే కాకుండా తన కన్న తల్లిదండ్రులు కూడా తిడుతున్నారు. ఇవాళ దీనికి బుద్ధి లేకపోతే పోయింది, వాళ్ళ తల్లిదండ్రుల కన్నా బుద్ధి లేదని. కాబట్టి ఆ మాటని ఆయన ఎక్కడైనా ఏ ఒక్కరైనా మారుతారేమో అనే ఉద్దేశంతో చెప్పాడు. కొన్ని మారారు చాలా మంది. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ చీర కట్టుకుని వస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తిట్టారు శివాజీ గారిని. ఆయన మంచి మాట చెప్పి సమాజ హితం కోసం వచ్చి చెప్పి స్త్రీల గౌరవం కోసం చెప్పినటువంటి ఆ మాటను కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు, కొంతమంది స్త్రీకి స్వేచ్ఛొద్దా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఈవేళ చూడండి, ఈ మధ్య జరిగినటువంటి 2-3 ఫంక్షన్స్ లో చక్కటి చీర కట్టుకుని సాంప్రదాయంగా మన వారి ఔన్నత్యాన్ని వాళ్ళు చాటుకుని ఈవేళ ఒక అద్భుతమైన స్త్రీగా నిలబడ్డారు. బయట కొంతమంది కూడా ఇప్పుడు నిండుగా డ్రెస్ వేసుకున్నా గానీ రేపులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారా? ఆ దరిద్రులకు చెప్తున్నాను నేను. అరే నిండుగా బట్టలు వేసుకుంటేనే ఇన్ని రేపులు జరుగుతున్నాయే, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని రేపులు జరుగుతారా? అసలు మాట్లాడే దానిలో ఏమైనా అర్థం ఉందా? నిండుగా కప్పుకుంటే రేపులు జరుగుతున్నాయి. సన్నాసులారా, నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే నిండుగా కప్పుకుంటేనే ఇన్ని జరుగుతాయి, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని జరుగుతాయి. అప్పుడు ఎవడు బిడ్డ కూడా బతివ్రతగా మిగలదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఆడవారి సాంప్రదాయం గురించి సంస్కారం గురించి మాట్లాడితే మధ్యలో వచ్చేసి ఏవో కొంపలంటి పోయినట్టు మధ్యలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఆడవాళ్ళని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నటువంటి నీచుల్లో మిగిలిపోతారు వీళ్ళు. శివాజీ గారు మాట్లాడినప్పుడు బయటకు వచ్చి అభిషేక్ గారు నాగబాబు ఖండించారు. మరి ఇప్పుడు ఈయన అన్వేష్ మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించట్లేదు బయటకు వచ్చి? ఎవరు అందరూ ఖండిస్తారు. వీళ్ళ సంస్కారం లేదు కదా. సంస్కారం ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఆ అన్వేషణ కూడా అంత భయంకరంగా తిట్టాడు బూతులు. మరి మన కాలపు అంటే ఏమంటారంటే మన జనరేషన్ మరి మహాపతివ్రత అనసూయ గారు మరి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? అవసరంగా సిగ్గుండాలి మాట్లాడితే. ఇప్పుడు అంత ఘోరంగా తిట్టాడు, ఖండించాలి కదా. అనరు, ఎందుకంటే వీళ్ళకి బట్టలు ఇప్పేసుకోవడం సరదాగా ఉంది. ఇప్పేసుకోండి కాదని ఎవడన్నాడు? శివాజీ గారిని ఎందుకు అనడం? శివాజీ ఆడబిడ్డల గౌరవం గురించి మాట్లాడాడు. మాట్లాడిన వక్రీకరించి మాట్లాడారు. ఎవడు రాని ఒకడు, కోసేయాలని ఒకడు, తీసేయాలని ఒకడు. ఏం బిగుతారా బాబు మీరు? నాకు అర్థం కాదు. ఏదో ఇండియాకి ఎవరు రమ్మన్నాడు? ఇండియాకి వస్తే తొక్కుతారు. ఇక్కడ చాలా ఉన్నాయి ఆవిడ మీద, 1-2 కాదు. మరి అదే ధైర్యం వాడికి. ఆ వెదవకు ఉన్నటువంటి ధైర్యం కాబట్టి అమ్మల్ని అక్కల్ని ఎలా తిడతాడు నిష్కారణంగా? మొన్న గవర్నమెంట్ వచ్చేసి ఐబొమ్మ రవిని అక్కడ ఉన్నటువంటి పర్సన్ ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలానే మరి అన్వేషణని ఎందుకు తీసుకురావాలి? ఆ ఎదవకున్న పర్మిషన్స్ ఏంటో, పర్మిట్లు ఏంటో ఎవరికి తెలుసు? ఎక్కడెక్కడ దేశాలు తిరుగుతుంటాడు. ఇన్ని పర్మిషన్లు తీసుకుని వెళ్ళి పట్టుకురావాలంటే చాలా కష్టంగానే అనమాట. ఎప్పుడు నాడు తప్పు చేసినాడు మానడు, శిక్ష అనుభవించక మానడు. ఖచ్చితంగా వాడు చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది, దొరికి తీరుతాడు. జరుగుతాయి. భయం లేని ఎదవలు, ఇలాంటి ఎదవలు అడ్డదిడ్డంగా పుట్టిన ఎదవలంతా ఇలాగే ఉంటారు. ఎందుకంటే ఒక సంస్కారం కోసం మాట్లాడితే నమస్కారం పెట్టడం మానేసి నిష్కారణంగా బూతులు తిడుతున్నారు ఈ కుసంస్కారులు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు శివాజీ గారికి నోటీసులు ఇచ్చారు మహిళా సంఘాలు, మరి ఆయనకి కూడా ఇవ్వచ్చు కదా. ఏడిస్తారు? ఏ దేశంలో ఉన్నాడని ఇస్తారు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇక్కడ వెళ్ళి ఉడతూపులు ఊపడమే. పెద్ద పెద్ద వాళ్ళని ఏం పట్టించుకోరు. ఎవడన్నా నాగట్టుడు ఒక మాట అంటే రా అని చెప్పి బెదిరించడం, నోటీసులు ఇవ్వడం చేస్తారు. ఏం చేశాడండి శివాజీని? వాడు దొంగ దొరకడం చెప్తున్నా.
తోపుతురమని కాదు. శివాజీ గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, నేను మంచి చెప్పడం అనేది కూడా తప్పే అయిపోతుంది, ఇప్పటి నుంచి నేను మంచి చెప్పడం మానేస్తాను అని చెప్పేసి చెప్తారు. అంతే కదా, మీరు ఏమంటారు? సమాజానికి మంచి చూపించాలంటే ఇలాంటి చెడు పురుగులు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఎవడు మాత్రం మంచి చెప్తాడు? సో బెట్టింగ్ యాప్స్ ని వాడుకొని డబ్బులు సంపాదించాడు అన్వేష్. సో సేమ్ అదే విధంగా ఈ ఇష్యూని కూడా వాడుకొని వైరల్ అవుదామని డబ్బులు సంపాదించడం ప్లాన్ చేశాడా? వాస్తవంగా నేను అనుకున్నది ఏంటంటే, నా అన్వేష్ అనేవాడు మొన్నటిదాకా చాలా పాపులర్లో ఉండాడండి. బాగా వీడియోలు వెళ్ళాయి, చాలా డబ్బులు వచ్చాయి, అన్ని దాచుకున్నాడు. ఈ మధ్యకాలంలో పాపులారిటీ తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. ఇప్పుడు అలాగే ట్రావెలర్స్ చాలా మంది ఎక్కువైపోయారు. ఒకరిని మించినోడు ఒకడైపోయాడు. అందరినీ చూడలేం కదా, ఏదో ఒకరిని చూస్తాం, వాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రెజెంటేషన్ ఎలా ఉందని మనం అనుకుంటాం. నా అన్వేష్ అనేవాడు రోజు ఎదవగాల సోదిగాల చెప్తుంటే ఎవడు మాత్రం ఎన్ని సంవత్సరాలను చూస్తాడు? కాబట్టి పాపులారిటీ తగ్గింది. ఒక్కసారిగా ముందుకు వచ్చేయాలా, అలా లైఫ్ లైన్లోకి వచ్చేయాలని చెప్పి ఉద్దేశంతో శివాజీ గారిని ఇష్టాంరీతిగా తిట్టాడు. తిట్టి ఏమైపోయాడు, ఈవేళ పతనం అయిపోయాడు. వాడిని ఎవడో ఇప్పుడు గౌరవిస్తాడు, ఎవడు గౌరవించాడు. ఇండియాలో ఉన్న ఏ ఒక్కడు మనసున్న మనిషి కూడా నా అన్వేష్ ఉన్నవాడిని వాడిని గౌరవించరు. ఎందుకు? ఇలాంటి చిత్తకార్తి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఎవరు మాత్రం గౌరవిస్తారు? గౌరవించరు. నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, మీరేమి ఇప్పుడు అన్ఫాలో చేసుకున్నా నాకేం పర్లేదు అని చెప్పేసి చెప్తాను. అసలు లేనిపోయిన గొడవలు నెత్తిమి పెట్టుకోవడం ఎందుకు? నిష్కారణంగా జనాలు తిట్టడం ఎందుకు? వెధవలాగా అతపాతాలకు వెళ్ళిపోవడం ఎందుకు? వాస్తవంగా చక్కటి పదజాలంతో మొన్నటి వరకు బాగానే మాట్లాడుకుంటూ బెట్టింగ్ యాప్ల వల్ల యువత చనిపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు చెప్పినటువంటి ఈ ఎదవ ఇవాళ పనికిమాలిన ఎదవైపోయాడు. ఎంతో గౌరవాన్ని సంపాదించుకునే ఎదవ పరమ దుష్టుడైపోయాడు ఇవాళ. కాబట్టి నేనేమంటానంటే, ఏదైనా సమాజంలో ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ సమాజ హితం కోసం, యువత బాగు కోసం మాట్లాడాలి తప్ప ఇలాగ దిగజారిపోయి మాట్లాడి చెడు ప్రభావాన్ని మన యువత మధ్యలో ప్రవహించి సర్వనాశనం చేయొద్దని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వాడిని తీసుకొచ్చి వాడు ఒక మంచి మనిషిగా మారేలాగా పోలీసులు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు